అక్క అక్క ఏంటి కలేసుకున్నావా? అవునే, అంతా కలలాగే ఉంది. కలలాగే వచ్చారు, కలలాగే వెళ్ళిపోయారు. కవిత్వం వచ్చేసిందండి బాబోయ్, కవిత్వం వచ్చేసింది. నోర్మి దొంగముండా, ఆయన ఆపేస్తానని పెద్ద గొప్పలు చెప్పావు. ఎక్కడ ఆపేసావే? అక్క బావ ఎక్కడికి వెళ్ళలేదు, కాసేపట్లో నీ కళ్ళ ముందే ఉంటాడు. ఏడ్సావులే, ఊరు దాటి వెళ్ళిన మనిషి మళ్ళీ ఎలా వస్తారే? చక్రం లేకుండా బండి రేవు దాకా ఎలా వెళ్తుంది? మన బండికి చక్కగా 2 చక్రాలున్నాయిగా. చక్రాలు ఉన్నాయి కానీ శీల లేదుగా, అది నా దగ్గరుందిగా. ఎంత పని చేసావే? భయపడాల్సిన పనే లేదండి, కట్టుకట్టాం కదా, ఓ 10-15 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. పట్నం ఆసుపత్రికి తీసుకెళ్ళటం మంచిదంటారా డాక్టర్ గారు? అవసరం లేదు దొరగారు, కాకపోతే పేషెంట్ ఎక్కువగా కదలకూడదు కాబట్టి ఎవరో ఒకరు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుంటాను డాక్టర్. నువ్వా తల్లి, గేదకు జ్వరం వచ్చిందని థర్మామీటర్ దాని నోట్లో పెట్టిందని వద్దులే. అది కాదు డాక్టర్ గారు. నువ్వు ఉండమ్మా, డాక్టర్ గారు మీరే వచ్చి చూసుకోవచ్చు కదా. రోజు రేవు దాటి ఇక్కడికి రావటం నాకేం కష్టం కాదు దొరగారు, కాకపోతే అక్కడ పేషెంట్లను కూడా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. పోనీ ఓ పని చేద్దాం, ఈ అమ్మాయిది మీ ఊరి పక్కన ఎదరాడ, ఈ అమ్మాయిని 3 పుట్ల వచ్చి చూడమంటాను. ఏమా శాంతి, నీకేం అభ్యంతరం లేదుగా? అబ్బే నాకేం అభ్యంతరం లేదండి. అబ్బాయి మూసిన కన్ను తెరవటం లేదు. మరేం లేదమ్మా, నొప్పి తెలియకుండా ఉండడం కోసం నిద్ర మాత్రలు ఇచ్చాను. ఇంకో గంటగా నిద్ర లేవడు. నిజానికి మన రుక్మిణి చాలా అదృష్టవంతురాలు. ఆ దెబ్బే తలగ తగిలుంటే ప్రాణాల మీదకి వచ్చిండేది. బాగుంది కాబట్టి సరిపోయింది. జరగకూడదు జరుగుతే అది కాదక్క. నీకు నీ స్నేహానికి నమస్కారం. ఇక జన్మలతో మాట్లాడు. మళ్ళీ నీ మొహం నాకు చూపించబట్టే ప్రాణం తీస్తాను. అక్క పొరపాటు అయిపోయిందక్క, ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను. నన్ను క్షమించు. బావ వెళ్ళిపోతే నువ్వు బెంగ పడతావని, అతన్ని ఎలాగైనా ఆపాలని అలా చేశాను. ఇలా జరుగుతుందని అనుకోలేదక్క. అక్క బావకి ఇలా అయ్యిందని తెలిసినప్పటి నుంచి నేను పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదక్క. పొట్టక్క, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను. అయితే నా మీద కోపం పోయిందక్క? మా మంచక్క. అవునక్క, ఇప్పుడు బావకి ఎలా ఉంది? పర్వాలేదే, కాలుకి పిండి కట్టు కట్టారు. ఇంకో 10 రోజుల దాకా మంచం దిక్కూడదంట. పాపం చాలా బాధపడుతున్నారు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? బావ లాంటి పరిస్థితుల్లో ఉంటే దగ్గరుండి ఆయన్ని చూసుకోవాల్సింది పోయి అర్జెంటుగా నన్ను కొట్టడానికి వచ్చావా? నా మొహానికి అంత అదృష్టం కూడానా? ఏ అదేవతో శాంత అంట, నర్సమ్మ. దాన్ని పెట్టారు ఆయన చూసుకోవడానికి. శాంత ఎలా ఉంటుంది? పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఏ అంతా నా కర్మ. ఆ దేవుడు నీకు బాడీ ఇచ్చాడు కానీ బ్రెయిన్ ఇవ్వలేదు. ఏంటే అలాంటి వాళ్ళు ఏమా డేంజర్ అక్క. ఇంజెక్షన్ చెయ్యాలని చెయ్యి పట్టుకుంటారు, థర్మామీటర్ నోట్లో పెట్టాలని పెదాలు ముట్టుకుంటారు, దెబ్బెలా ఉందో చూడాలని కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకైనా మంచిది దాని మీద ఒక కన్నేసుంచు. నోరు తెరవండి. థర్మామీటర్ నోట్లో పెట్టాలని పెదాలు ముట్టుకుంటారు. ఇంజెక్షన్ చేయాలని చెయ్యి పట్టుకుంటారు. దెబ్బలా ఉందో చూడాలని కాళ్ళు పట్టుకుంటారు. ఇక్కడ ఎలా ఉంది? అక్కడ నొప్పిగా ఉంది. ఇక్కడ కొంచెం. ఇక్కడ ఓకే, పర్వాలేదు. ఇక్కడ అక్కడ దెబ్బ తిరిగితే ఇక్కడ నొప్పిలా ఉంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకుంటారుగా. అలాగే. రుక్మిణి, ఆ డ్రెస్ ఇలా తీసురామా. నువ్వు బయటికెళ్ళు. మరి నువ్వు? నేను కూడా బయటికెళ్తే డ్రెస్ చేంజ్ ఎవరు చేస్తారు? అంటే ఆయనకి బట్టలు నువ్వు మారుస్తావా? అవును. అబ్బో ఆశ, అలాంటి అవసరం ఏం లేదు గాని ఆయనే మార్చుకుంటారు. నువ్వు బయటికి రా. ఆయన కాలి దెబ్బతో డ్రెస్ చేంజ్ ఎలా చేసుకుంటారమ్మా? అయితే నేను చేస్తాను, నువ్వు బయటికెళ్ళు. దానికి ప్రాక్టీస్ కావాలి. అబ్బో, ఆ మాత్రం దానికి ప్రాక్టీస్ కావాలా ఏంటి? రుక్మిణి, ఏంటో పిచ్చివాగుడు, బయటికి వెళ్తావా లేదా? నేను వెళ్ళను.
మర్యాదగా వెళ్తావా మీ నాగం పిలవమంటావా? పిలవండి, నాకేమైనా భయమా? అంకుల్ అంకుల్, ఏం అక్కర్లేదు, మీరిద్దరే ఉండండి, నేనే పోతాను. ప్రాక్టీస్ కావాలంటే ప్రాక్టీస్, బట్టలు మార్చడానికి. అలాంటి వాళ్ళు ఏమో డేంజర్ అక్క. ఎంతకైనా సమర్థులు, ఏమైనా చేయగలరు. ఎందుకైనా మంచిది దాని మీద ఒక కన్నేసి ఉంచు. పిచ్చి పిల్ల. గుడ్ నైట్ కిరణ్. గుడ్ నైట్. ఏంటల్లుడు? అయ్యో మర్చిపోయాను. పర్వాలేదు. నీకిలా అయిందని, పెద్ద ప్రమాదం ఏం లేదని మీ నాన్నగారికి ఉత్తరం రాసేశాను. పోస్ట్ చేశారా? ఏంటా కంగారు, ఇంకా పోస్ట్ చేయలేదు. నువ్వు చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉంటే చెప్తే రాద్దామని ఆగాను. ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి. దయచేసి నా కాలు విషయం మాత్రం మా నాన్నగారికి ఉత్తరం రాయొద్దు. ఏ? అసలే ఆయన హార్ట్ పేషెంట్. హార్ట్ పేషెంట్? నాకు తెలియకుండా వాడికి ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది? ఆ మధ్యన వచ్చిందిలేండి. మీకు తెలిస్తే మీరు కంగారు పడతారని రాయలేదు. ఓహో అలాగా. మీకు అంతగా ఉత్తరం రాయాలనిపిస్తే నేను వచ్చి మీ అమ్మాయిని చూసి వెళ్ళినట్టు మాత్రం రాయండి. భలే వాడివే. ఆ విషయం ఇప్పుడు ఎందుకు, నువ్వు వెళ్ళిన తర్వాత రాస్తాలే. నువ్వు రెస్ట్ తీసుకో. చూడలేదు. థ్యాంక్ యూ. గురుగారు వచ్చేస్తున్న కుంభవృష్టి. ఆకాశంలో ఒక మబ్బు కూడా లేదా? కుంభవృష్టి మబ్బులు కాదండి బాబు, సుబ్బులు. సుబ్బులా? ఆ అమ్మ తినమ్మ, ఈ సుబ్బులు డబ్బులు ఏంటి బాబు గారు, ఈ మధ్య నా మీద సీత కన్నేశారు? చేత కన్ను కాదు, ఆవిడ కన్ను కాదు. ఈ మధ్య మా గురువు కన్ను ఆ పార్వతి మీద పడింది. ఆ సుంచుపోహడు మాటలు పట్టించుకోక ఆడి అని అబద్ధాలు. ఏంటే చీర కొత్తదా, పెట్టలాడిపోతుంది? అవును కొత్తదే, మొన్న చిన్నబ్బులు గారు అమ్మాయి సంవత్సరాడింది కదా, వాళ్ళు ఇచ్చారు. సొడతాడిందా? నాకు తెలియకుండా ఎప్పుడు ఆడిందే? నేనంటే మీకు చేశాడని కానీ ఊళ్ళో వాళ్ళందరూ మీకు చెప్పే సంవత్సరాడతారా? అడగండి. అది ఏంటి అరుపులు? మీకు తెలుసా నా నోరు ఒకసారి తెరుచుకుంటూ మూతపడదని? నాకు తెలుసులేవే తల్లు. అవునేంటి ఈ మధ్య రేవుకు రావడం పూర్తిగా మానేశారు? ఎప్పటికప్పుడు వద్దామని అనుకుంటున్నానే, కుదిరి సావట్లేదు. అంతేనా, లేకపోతే మొహం మొత్తేస్తుందా? అంత అంత తేలిగ్గా మొహం వచ్చేసే ఫిగర్ అనేది. చెవులు మూసుకు చావరా అంటే డిప్ప చెవులు వేసుకుని ఉంటావరా నా కొడక. చెవుల్లో సీసం పోసేస్తాను జాగ్రత్త. శుభ్లు, సాయంత్రం వస్తాను గానీ మంచి నల్లకోడి కూర, తాడి చిగురు రెడీగా ఉంచు. గురు ఆ రెండు అంటే నాకు చచ్చేంత ఇష్టం గురు, నేను కూడా వస్తాను. అలాగే రండి, దానికేం భాగ్యం. నిజంగానా? అయితే ఇద్దరికి రెడీగా ఉండు. ఏంట్రా స్లిప్ అయ్యావు? స్లిప్ కాదు, లీకేజీ ప్రాబ్లం. ఇద్దరికి రెడీగా ఉంచు అందామనుకున్నాను, ఇద్దరికి రెడీగా ఉండు అని లీక్ అయింది. అంతేనా, ఏమన్నా సెటైర్ ఉందా? శుభ్లు వెళ్ళు. వస్తా. నేనెంత అయిష్టత చూపిస్తున్నా తను నా మీద ఇష్టం పెంచుకుంటూనే ఉంది. లాభం లేదు. తన పట్ల నేను ఇంకా కఠినంగా ప్రవర్తించాలి. తనకి నా మీద అసహ్యం కలిగేలా చేయాలి. ఎస్.